Hi friends, welcome to Gardelish, deep love towards nature and food. ఈరోజు వీడియోలో పచ్చి జీడిపప్పు మటన్ కర్రీ చేద్దాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: మటన్ 500 గ్రామ్స్, పచ్చి జీడిపప్పు 200 గ్రామ్స్, అల్లం 2 ఇంచెస్, వెల్లుల్లిపాయ 1, మిరియాలు 1 టీ స్పూన్, దాల్చిన చెక్క 1 ఇంచ్, లవంగాలు 4, గసగసాలు 2 టేబుల్ స్పూన్స్, జీడిపప్పు బద్దలు 12, ఉల్లిపాయలు మీడియం సైజ్ 3, పచ్చిమిర్చి 4, ఆయిల్ 100 ml, వాటర్ 100 ml, ఉప్పు, కారం, పసుపు, కొత్తిమీర. ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి 2 ఇంచెస్ అల్లం, 1 వెల్లుల్లిపాయ, 1 టీ స్పూన్ మిరియాలు, 4 లవంగాలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 2 టేబుల్ స్పూన్స్ గసగసాలు, 12 జీడిపప్పు బద్దలు తీసుకుని మిక్సీలో ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకుని 100 ml ఆయిల్ వేసిన తర్వాత 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు చిన్నగా తరుముకున్న ముక్కలు మరియు 4 పచ్చిమిర్చి ముక్కలు వేసి మీడియం ఫ్లేమ్లో ఉల్లిపాయ గోల్డెన్ కలర్ అయ్యేలా వేపుకోవాలి. ఇప్పుడు శుభ్రం చేసి వాష్ చేసుకున్న 500 గ్రామ్స్ మటన్ వేసి లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇది ఒక 15 మినిట్స్ తర్వాత మటన్ ఈ విధంగా వాటర్ రిలీజ్ అయ్యి కుక్ అవుతున్నప్పుడు కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు మరియు కారం వేసి మరో 5 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా చేసుకున్న మసాలా పేస్ట్ వేసి ఒకసారి కలుపుకుని మరో 5 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మరో 5 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత శుభ్రం చేసుకున్న పచ్చి జీడిపప్పు 200 గ్రామ్స్ వేసి ఒకసారి కలుపుకుని ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో జీడిపప్పు కూడా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 100 ml వాటర్ వేసి కలుపుకుని కుక్కర్ పెట్టుకుని ఒక 4 to 5 విజిల్స్ వేయించుకోవాలి. ప్రెషర్ పూర్తిగా పోయి చల్లారిన తర్వాత మూత తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒకసారి మిక్స్ చేసుకుని కొత్తిమీర వేసుకుంటే పచ్చి జీడిపప్పు మటన్ కర్రీ రెడీ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.